హాయ్ హలో వెల్కమ్ టు 60. యాదాద్రికి ఒక్క రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం. కార్తీక మాసం ఆదివారం కోటికి పైగా ఆదాయం. ఈ కార్తీక మాసంలో యాదాద్రిని దర్శించుకునే భక్తుల సంఖ్య మామూలు కన్నా కాస్త ఎక్కువనే ఉంది. అందులోనూ ఆదివారం సెలవు దినం కావడం వల్ల చాలా మందికి ఆ రోజుల్లోనే దర్శనానికి ఎలాంటి హడావిడి లేకుండా సమయం దొరుకుతుంది. అందులోనూ కార్తీక మాసంలోని ఆదివారం అంటే భక్తులకు అంతకు మించి ఎక్కువేముంటుంది. వెంటనే స్వామివారి దర్శనానికి యాదాద్రికి పోటెత్తారు భక్తులు. ఈ ఒక్క రోజుల్లోనే స్వామివారి గల్లపెట్ట నిండిపోయింది. మామూలు రోజుల కన్నా ఈ రోజు గుడికి వచ్చిన ఆదాయం రికార్డు స్థాయిలో ఉంది. ఈ ఆదాయాలలో అధిక భాగం ప్రసాద విక్రయాలలో మరియు విఐపి దర్శనాలలోనే ఉంది. మిగతా సగం ఆదాయం పూర్తి దేవాలయ కార్యాలయాల్లో ఉంది. ఈ కార్తీక మాసం ఆదివారం ఒక్కరోజు 70,000కి మించి భక్తులు రావడం విశేషం. రకరకాల కౌంటర్లలో 1,09,00,000 ఆదాయం సమకూర్చినట్టు దేవాలయ అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్రసాద విక్రయాల్లోనే 34,31,480 రూపాయల ఆదాయం సమకూర్చింది. ఇక విఐపి దర్శనాలు 23,85,000 రూపాయల ఆదాయాన్ని తీసుకువచ్చాయంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ప్రధాన బుకింగ్ లో 12,46,400 రూపాయలు, వాహనాల పూజల ద్వారా 24,400, ప్రచార శాఖ ద్వారా 1,31,679 రూపాయలు, పాతగుట్టలోని ప్రజల ద్వారా 3,29,200 రూపాయల ఆదాయం, కొండపైకి వెళ్లే వాహనాల ప్రవేశాల ద్వారా 8 లక్షలు, యథాభూషి నిలయంలో 3,73,793 రూపాయలు, సువర్ణ పుష్పార్చన ద్వారా 2,91,096 రూపాయలు, శివాలయం ద్వారా 16,500 రూపాయలు, పుష్కరిణి ద్వారా 4,200, శాశ్వత పూజ ద్వారా 42,500, కళ్యాణ కట్ట ద్వారా 1,91,900 రూపాయలు, అన్నదానం ద్వారా 28,611, గది వివరాలలో 11,700 రూపాయలు ఆలయానికి ఆదాయంగా సమకూర్చారని అధికారులు వెల్లడించారు.